లూకా సువార్త 17:34. ఆ రాత్రి ఇద్దరు ఒక మంచం మీద ఉందరు, వారిలో ఒకరు కొనిపోబడును, ఒకరు విడిచి పెట్టబడును. ఇది మూడోది. ఒకటి పొలం, రెండు తిరగలి, మూడవది మంచం. అంటే తిరగలి 2 వారాలు పట్టింది. మనం తిరగలి గత ఆదివారము రాత్రి శనివారం 2 వారాలు పట్టింది తిరగలి విషయం. అర్థమైందా? ఇప్పుడు పొలం అయిపోయింది, తిరగలి అయిపోయింది. పొలం దేని సాదృశ్యం అని చెప్పాను? లోకానికి సాదృశ్యం. తిరగలి దేని సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. ఒకటి లోకానికి, 2 సంఘానికి. ఇప్పుడు మూడోది మంచం. మంచాన్ని గురించి నేర్చుకున్నాం. ఒక రాత్రి వేళ మంచం మీద ఇద్దరు పండుకొందరు, ఒకరు ఎత్తబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. కనుక మంచం ఇద్దరు పండుకుంటారు. ఆ ఇద్దరు ఎవరవుతారు? మంచమే ఇద్దరు పండుకునేది ఎవరు చెప్పండి? చెప్పండి. మంచమే పండుకునేది ఎవరు? ఇద్దరు. మాట్లాడతా. ఇద్దరు ఒక మంచంలో వండుకుంటారు, ఉందా లేదా? ఆ మంచంలో వండుకునేది ఎవరు? ఆ ఇద్దరు ఎవరు? భార్యాభర్తలు, లేకపోతే తల్లి బిడ్డ. ఈ విధంగా పండుకుంటారు. అక్కడ వాస్తవం ఏంటంటే భార్యాభర్తల కింద లెక్క వస్తుంది. ఇద్దరు మంచంలో పడుకుంటారు, ఒకరు కొనిపోబడుదురు, ఒకరు విడిచిపెట్టబడుదురు. అందుకే ఎబ్రికి అందకర్త అయిన పౌలు గారు చెప్పాడు, ఎబ్రి పత్రిక 6వ అధ్యాయము 6వ అధ్యాయం 11 వచ్చింది అంటాడు. 6:11 లేకపోతే 5:6 అంటాడు. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఎబ్రి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. అమ్మ 5వ వచనం. అది విశ్వాసమును బట్టి ఆనోకు మరణము చూడకున్నట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యము పొందెను. ఎవరు కొనిపోబడ్డారు? ఆనోకు భార్య ఉంది. ఆనోకు దేవునితో 300 ఏళ్ళు నడిచాడంట. దేవునితో నడుస్తూ కూడా ఆయన కుమార్తెలను కంటున్నాడని వాక్యం చూడండి. అన్నమాట ఆది కాండంలో 6వ అధ్యాయం ఉంటుంది. ఆది కాండం 6వ అధ్యాయంలో ఆ మాట, అంటే నేను మంచం గురించి చెబుతానికి మీకు ఆ మాట జ్ఞాపం చేస్తాను అన్నమాట. ఆది కాండం 6వ అధ్యాయం 21 వచ్చింది కదా? 5:21 వచ్చిన. ఎన్ని ఏళ్ళు బతికాడు? 65 ఏళ్ళు బతికాడు. మెతూషెలను కనెను. ఆనోకు మెతూషెలను కన్న తర్వాత 300 ఏళ్ళు దేవునితో నడుచు. అంటే ఇప్పుడు ఎవరికి అంటున్నాడు? భార్య ఉందా లేదు? ఇప్పటికి 300 ఏళ్ళు నడుస్తూ కూడా కుమారుని అంటున్నాడు, కుమార్తెలకు అంటున్నాడు. మరి ఇద్దరు తీసుకెళ్ళొచ్చు కదా దేవుడు. ఆనోకుని తన భార్య కూడా తీసుకెళ్ళొచ్చు కదా. ఇద్దరు తీసుకెళ్ళ. ఆనోకు దేవునికి ఇష్టడై ఉన్నాడు కనుక అతన్ని కొనిపోబడిను. అర్థమవుతుందా? కొనిపోబడ్డాడు. ఆనవుని కొరికి వెళ్ళిపోయాడు దేవుడు. మంచం మీద ఇద్దరు ఉన్నారు, ఇద్దరు పడుకుని ఉన్నారు మంచం మీద. తెల్లారు చూస్తే భర్త లేడు, భార్య ఎదుగుతుందంట, కనపడలా, వెళ్ళిపోయాడు. పాపం ఎదిగింది ఎక్కడ తిన్నా కూడా ఆయన అడ్రస్ లేదు.
300 ఏళ్ళు దేవునితో నడుస్తూనే భార్యతో కాపురం చేసి బిడ్డల్ని కుమారులు కన్నాడు, కుమార్తెలు కన్నాడు. ఆనో కన్నా కుమారులు అందరికంటే ఎక్కువ ఆశ కలిగిన వాడు ఎవరంటే మెతుషెల. అతను 969 సంవత్సరాలు బతికాడు. అంటే ఆదాం కన్నా ఎక్కువ బతికాడు అన్నమాట. ఆదాము 930 ఏళ్ళు బతికాడు. కానీ మెతుషెల ఆనోకు కుమారుడు మెతుషెల 969 సంవత్సరాలు బతికాడు. ప్రియమైన బిడ్డలారా, విశ్వాసం బట్టి ఆనోకు కొనిపోబడ మునుపు అతడు దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం పొందాడు. సోదరు చెప్పండి, ఇష్టమైన వాడు కొరికెళ్ళిపోతాడు అంతే. దానికి ఒక రాత్రి లేదు, పాలన లేదు. ఎప్పుడు కొనుక్కుంటావో అప్పుడు ఇష్టపడి తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ మంచం దేని సాదృశ్యం అంటే రాకల్లో ఎత్తబడి గుంపులుంటానికి విశ్వాసానికి సాదృశ్యం. సోదరు చెప్పండి, విశ్వాసానికి సాదృశ్యం. ఒకటి పొలము లోకానికి సాదృశ్యము, 2 తిరగల సంఘానికి సాదృశ్యము. ఇప్పుడు మంచం విశ్వాసి సాదృశ్యం. సోదరు చెప్పండి, ఇందులో విశ్వాసం ఉందో లేదో. నేను 2 విషయాలు చెప్పి ముగిచ్చేస్తాను. మంచం గురించి చాలా సబ్జెక్టులో నేను చాలా సార్లు చెప్పాను. మంచాల గురించి చాలా మంచాలు ఉన్నాయి. నేను ఇప్పుడు ప్రస్తుతం 2 మంచాలు చెప్తాను. ఒకటి పాపం చేసిన మంచం, 2 ప్రార్థన చేసిన మంచం. ఒకటి పాపం చేసిన మంచం, 2 ప్రార్థన చేసిన మంచం. ఎవరు ప్రార్థన చేసిన మంచం అనేది మీరు ఆలోచిస్తే 63వ కీర్తన 4వ వచనం చదవండి. 63వ కీర్తన 4వ వచనం. అమ్మ శ్రద్ధగా వినండి. నా వైపు చూడండి. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములు యందు నిన్ను ధ్యానించున్నప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణం హల్లెలూయా చెప్పండి. ఈ మాట ఎవరు అంటున్నారు? దావీదు భక్తుడు అంటున్నాడు. రాత్రి జాములు యందు పడుకునేది ఎప్పుడు కూడా రాత్రి పడుకునేది మంచం మీద. రాత్రి ఈ రాత్రి జాములో పడుకునేంట ఆయన ధ్యానిస్తున్నంట. జాములు అన్నాడు అక్కడ. రాత్రి జాములు యందు నా మంచం మీద నేను పడుకుని ధ్యానిస్తున్నప్పుడు అన్నాడు. అంటే రాత్రికి 4 జాములు ఉంటాయమ్మా. 4 జాములో మొదటి జాము 6 గంటల నుంచి 9 గంటల వరకు ఒక జాము, 9 గంటల నుంచి 12 గంటల వరకు ఒక జాము, 6 గంటల నుంచి 9 గంటల జాములు తిరిగేదంటే ఇష్టపురులు తిరుగుతూ ఉంటాయి. అయ్యి సాయంకాలం గూడు చేరటానికి పక్షులు మృగాలు ఎలా ఎన్ని గూడు చేరుతా ఉంటాయో ఆ ఇసుజంతులు కూడా గూడు చేరటానికి 6 గంటల నుంచి 9 గంటల వరకు వాటి సమయం. 9 గంటల నుంచి 12 గంటల వరకు దేని సమయం చెప్పండి? 9 గంటల నుంచి 12 గంటల వరకు వేసలకు సమయం, వేసలు తిరిగే టైం అన్నమాట. 12 గంటల నుంచి 3 గంటల వరకు తిరిగే సమయం ఇవ్వదంటే దొంగలది, దొంగలు తిరుగుతావు. ఇక 3 గంటల నుంచి 6 గంటల వరకు తిరిగే సమయం దేవదూతలు. దేని సోదరు చెప్పండి, దేవదూతలు. నువ్వు ఎప్పుడైనా సరే 3 గంటలు దిగు, 3 గంటల కాడి నుంచి ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు నీకు ఏదో ఒకటి చూపిస్తాడు. 3, 4, 5 గంటలు కరెక్ట్గా 3, 4, 5 ఈ సమయంలో నువ్వు ప్రార్థన చేయి, దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు 4వ జాములో మంచం మీద పడుకుని ప్రార్థిస్తున్నాడంటే మంచం కాడ ఉండి దిగే ప్రార్థన చేస్తున్నాడు. రాత్రి జాములు యందు నా మంచం మీద నేను పడుకుని నేను ధ్యానిస్తున్నప్పుడు, నాకు అమ్మాయి చెప్పింది కదా, విన్నారు కదా, కారుమూరి మరి రాత్రి చెప్పిన వర్తమానానికి పడుకుంటే నిద్ర పట్ల ధ్యానించింది వాక్యాన్ని. ఇక్కడ వాక్యం వింద కనుక అక్కడ ధ్యానించింది ఇంటికి తీసుకెళ్ళి. ఎప్పుడైనా సరే ఎవరైనా సరే వాక్యం విని దాన్ని ఇంటికెళ్ళిన తర్వాత నువ్వు ఏ సమయం సరే పడుకుని ధ్యానం చేయి. దేవుడు ఈరోజు పరిశుద్ధాత్ముడు తన దాసులోనే ఏం మాట్లాడాడు, అది ఎట్లా ఉందని నువ్వు దాని ఆలోచన చేయి. ధ్యానం అంటే ఆలోచన అన్నమాట. నవర వేయటం ధ్యానం అంటే నవర. ఎత్తే విధంగా మ్యాథ్ తిని పండుకొని నోట్లో తెచ్చుకుని మళ్ళీ ఆహారం నవ్వులి మింగిద్దు, అలాగే మనం కూడా ఎన్న వాక్యాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు పండుకున్నప్పుడు ధ్యానం చేయి. దేవుడు తప్ప నీకు దాని నుంచి ఒక రుచి, దాని నుంచి ఒక మాధుర్యాన్ని లేకపోతే భయము భక్తితో కలిగిస్తాడు దేవుడు.
అలాగే ధ్యానిస్తున్నానంట. ధ్యానిస్తున్నప్పుడు ఆయనకి ఏం జరిగిందంట? కొవ్వు మెదడు దొరికింది. కొవ్వు దేని సాదృశ్యం అంటే పూర్వకాలంలో కొవ్వు కరిగించి, ఆ రోజుల్లో నూనె లేనప్పుడు కొవ్వు కరిగించి దీపాల కోసం వెలిగించుకునేవాడు. కొవ్వు దేని సాదృశ్యం? వెలుగునకు సాదృశ్యము. దేని సాదృశ్యం? వెలుగునకు సాదృశ్యం. మెదడు కొనుక్కుంటాం, కొవ్వు మెదడు కొనుక్కుంటాం. ఎక్కడికి వెళ్ళి ఆదివారం పూటలు కొనుక్కుంటాం. జంతువులు ప్రభువు రుచిగా ఉండేది, మెదడు కూడా బాగుండేది. కొంతమంది మెదడు కొనుక్కొచ్చుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. మెదడు దేని సాదృశ్యం అంటే జ్ఞానమునకు సాదృశ్యం, జ్ఞానానికి సాదృశ్యం. అందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకునేది. అంటే జ్ఞానం కలిగిన స్త్రీ. బుర్ర పనిచేయాలన్నమాట. ఏ స్త్రీకైనా జ్ఞానం ఉండాలి, మెదడు ఉండాలి. మెదడున్న స్త్రీ తన ఇంటిని కట్టుకునేది, తన కుటుంబాన్ని బాగు చేస్తుంది. పేరు భక్తి అసలు ఆమెకే వచ్చేది. స్తోత్రం చెప్పండి. భర్త కదా రాజు వచ్చేది, ఆమెకే వచ్చేది. అందుకే గుణవత్తైన భార్య దొరుకుతాడు. అటు ఇది ముత్యము కంటే అమూల్యము. అతను బెనిమిటి దేశ పెద్దలతో సహా కూర్చుంటాడు. ఆ బెనిమిటికే ఆమె యోగ్యురాలు కనుక గా ఉంటుందని చెప్పాడు. కనుక ప్రభు చెప్పాలి, ప్రభు ఎలుగునకు సాదృశ్యము, మెదడు జ్ఞానమునకు సాదృశ్యం. అందుకే దావీదు ధ్యానం చేశాడు, మంచం మీద పడుకుని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఇది ప్రార్థనా మంచం. ఎవరైతే ప్రార్థన భార్య భర్తలు కొనుక్కున్నా ఆ సమయంలోకి ప్రార్థన చేసి ఇద్దరు తీసుకెళ్ళిపోతాడు దేవుడు. ఒకరు ప్రార్థన చేస్తారు, నిద్రపోయారుకో, ఒకరు ఎడగబడతారు, ఒకరు ఎత్తపడతారు. దేవుడు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన ఉండాలి ఇద్దరిలో. భార్య భర్తలు మందిరానికి వస్తాను, భార్య భర్తలు చెబుతున్నాను. ఒకవేళ భర్త రాలేదు, ప్రార్థన లేదనుకో, వాడు ఎడవబడతాడు, మనం ఎత్తపడిపోతాం. అంతే. ఇద్దరు రక్షించబడిన ఇద్దరు కూడా ఏం చేయాలి? తెల్లవారుజామున ఇద్దరు ప్రార్థన చేసుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇద్దరు కలిసి ముందు లెక్కొట్టుకోవాలి, ఒకళ్ళొకళ్ళు లెక్కొట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకో, చేతులు పట్టుకుని ప్రార్థన చేసుకో. పట్టుకొని చేతులు పట్టుకుని ప్రార్థన చేసుకో. సమస్యలను ప్రభు తీర్చును గాక, ఎత్తబడి గుంపు నుందు గాక. ఇది ప్రార్థనా మంచం. ఈ మంచం మీదే దావీదు ఏడ్చాడు. 6వ అధ్యాయం కీర్తన 6 చదవమ్మా. 6వ కీర్తన 6వ వచనం చూడమ్మా. 6వ కీర్తన 6. నేను మూలుగుచు అలసి ఉన్నాను ప్రతి రాత్రియు. ఎంతంట? ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు. ఓకేవా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. కనుక ప్రతి రాత్రి కూడా నేను కన్నీరు కారుస్తున్నాను. ఆ కన్నీటి వల్ల నా పరుపు తేలిపోతుంది అంట. అంటే అంత ప్రార్థించాను. అంటే ఏ పరుపు అంటే అది పాపం అనే పరుపు. అతను చేసింది ఒకే ఒక పాపం. ఆ పాపం పోవటానికి రాత్రి జాములో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దాని గురించి చేసిన గారు రాశాడు ఒక పాట. రాత్రి జాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో. రాత్రి జాములో విలపించి తిని నా పాపములో వ్యసనములో. రాత్రి జాములో నేను విలపిస్తున్నానయ్యా, నా పాపం పోవాలని, నా వ్యసనం తగ్గాలని నేను విలపిస్తున్నానయ్యా.
నన్ను ఓదార్చయ్యా, నన్ను నెమ్మదిపరచని భక్తుడు ప్రార్థన చేశాడు. దావీదు చేసిన ప్రార్థనే యేసయ్య గారు చేశాడు. హల్లెలూయా. అదే ప్రార్థన మనం కూడా చేయాలి. మనము పాపులమే. మనం పాపం పోవటం కొరకు ఏకుజాము లెగు ప్రార్థన చేసుకో. అప్పుడు ఎవరూ ఉండరు, నిశ్శబ్దంగా ఉంటుంది. ప్రార్థన చేసుకో. దేవుళ్ళు ప్రార్థన చేసుకున్న మంచం కనుక దావీదు ఎత్తబడ్డాడు. తన కుటుంబంతో ఎడబడింది, దావీదు ఎత్తబడ్డాడు. దేవుని స్తోత్రం చెప్పండి. అందుకే దావీదు వంశాన్ని దేవుడు ఆస్వాదించాడు. దావీదు కుమారుడుగా యేసు ప్రభువు పుట్టాడు. ఆయన గర్భాన, దావీదు గర్భాన పుట్టినాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. అబ్రాహాము కుమారుడు ఎవరు చెప్పండి? మరి అబ్రాహాము కుమారుడు ఇస్సాకు అన్నాడు కదా. మరి కొత్త నిబంధనకు వచ్చేసరికి ఏమన్నాడు? అబ్రాహాము కుమారుడు దావీదు అని ఉంది. చదవండి మత్తయి సువార్త మొట్టమొదటి అధ్యాయం మొట్టమొదటి వచనంలో. అదేంది అయ్యా దావీదు? అబ్రాహాము ఎవరికి అన్నారు? అబ్రాహాము ఎవరికి అన్నాడు? ఇస్సాకుని అన్నాడు. పాత నిబంధనలకు వస్తే ఇస్సాకుని అన్నారు. మరి ఎక్కడికి వస్తారికి ఏమన్నాడు? కొత్త నిబంధనలకు వస్తారికి అబ్రాహాము కుమారుడు దావీదు. అది చూసావా, వాళ్ళు వచ్చారు పేర్లు. ఎందుకంటే అబ్రాహాము ప్రార్థనాపరుడు. అబ్రాహాము గురించి చెప్తాడు దేవుడు. ఎవరికి ఎవరు చెప్పాడు చెప్పండి? అబీమెలెకు రాజు చెప్పాడు. ఓ రాజా, అతను భార్యను తీసుకొచ్చి ఇంటాడు. అతను ఎవరు తెలుసా? ప్రవక్త. ప్రవక్త భార్యను విడిచిపెట్టు, అతను ప్రార్థన చేస్తాడు, నీ దేశంలో సంతానం కలుగుతుందని చెప్పాడు. దేవుడు స్తోత్రం చెప్పండి. అబ్రాహాము అంత ప్రార్థనాపరుడు అనమాట. దాని గురించి సాక్ష్యం ఇచ్చాడంటే దేవుడు ఇస్తున్నాడు. ఎవరితో? అబీమెలెకు రాజుతో. ఆయన అంటాడు, అయ్యా నేనేం పాపం లేదయ్యా, ఇంకా ఆమెను అంటుకొని కూడా అంటుకోలేదయ్యా అన్నాడు. స్తోత్రం చెప్పండి. అటువంటి నీతి గల జనాన్ని అయ్యా ఎందుకు అబద్ధం ఆడాడు అయ్యా, ఆయన అబద్ధం ఆడమని నేను తీసుకొచ్చా కానీ లేకపోతే తీసుకొచ్చేవాడు కాదు, అంటుకోలేదు ఆయన. ఏడ్చాడంట అబీమెలెకు. ఆ భార్య వచ్చేసిన శాలం వచ్చినాక అబ్రాహాము ప్రార్థన చేస్తే అందరు గర్భాలు తెరవబడ్డాయి అంట. స్తోత్రం చెప్పండి. అంత ప్రార్థన కూడా. అందుకే అబ్రాహాము కుమారుడు దావీదు, దావీదు కుమారుడు యేసుక్రీస్తు. స్తోత్రం చెప్పండి. ఎక్కడికి వెళ్ళిపోయింది మళ్ళీ అంత ప్రార్థన ఎవరంటే దావీదు. దావీదు చేసినంత ప్రార్థన ఇంకెవరు చేయలేదు. హల్లెలూయా. దావీదు తన కన్నీరుతో తన పరుపు కొట్టుకునేంత ప్రార్థన దావీదు చేశాడు. అదే ప్రార్థన దావీదు కుమారుడు యేసు ప్రభువు వారు నీ కొరకు నా కొరకు కలవరి శిలువలో ప్రాణం పెట్టే వరకు కూడా, చెమట రక్తంగా మారిపోయే వరకు కూడా ప్రార్థన చేశాడు. దేవునికి మహిమలును గాక. అది ప్రార్థనా మంచం. ఈ ప్రార్థన ఏ కుటుంబంలో ఉన్నదో వాళ్ళు ఎత్తబడుదురు గాక. చాలా మంచాలు ఇప్పుడు పాప మంచాలు ఉన్నాయి. ఏ మంచం ఒక మంచం జ్ఞాపకం చేస్తాం. టైం అయిపోవచ్చింది, 10 నిమిషాలు ఉంది. హల్లెలూయా. ఏ మంచం ఆ మంచం మీరు చెబుతారు చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం. నీళ్ల వలె చంచుడవై నువ్వు అతిశయం పొందుతావు. నీ తండ్రి మంచం మీదకి ఎక్కితివి, దాన్ని అపవిత్రత చేసితివి. అతడు నా మంచం మీదకి. అది ఏం చేశాడంటే ఎవరితను? ఎవరు తండ్రి మంచం ఎక్కింది? ఎవరు మాట్లాడరా తల్లి? అమ్మా ఎవరు? రూబేను తండ్రి మంచం ఎక్కాడు. తండ్రి మంచం అంటే అర్థమేం తెలుసా మీకు? తండ్రి భార్యతో కలిశాడు, తండ్రి భార్యతో సేవించాడు, పాపం చేశాడు. తండ్రికి యాకోబునకు 4 భార్యలు. మొదటి భార్య లేయా, రెండో భార్య జల్పా, మూడో భార్య రాహేలు, 4వ భార్య బిల్పా. 4 భార్యలు అన్నమాట యాకోబునకు. ఇప్పుడు తండ్రి భార్య రెండో భార్య ఎవరో చెప్పండి? జిల్పా. జిల్పాతో సేవించాడు. తండ్రి పొలం వెళ్ళినప్పుడు, గొర్రెలు కాస్తానికి వెళ్ళినప్పుడు తండ్రి భార్యతో సేవించాడు. ఆ సంగతి తెలిసినప్పుడు తండ్రి ఉన్నాడు, చెప్పించేశాడు, రే నువ్వు తండ్రి మంచం ఎక్కావు గనక, దాన్ని అపవిత్రపరిచావు గనక నువ్వు నీళ్ల వలె చెంచుడు అయిపోతావు. చెంచుల బుద్ధి మంచి బుద్ధి కాదు. అందుకే వాడు ఎడవబడ్డాడు. అసలు యాకోబు అంటాడు మొట్టమొదటి అధ్యాయం అంట. అదే ఆ 49వ అధ్యాయం మొట్టమొదటి. మీరందరూ కూడి రండి, అంత్య దినములలో మీకు సంభవింపే సంగతులు నేను తెలియజేస్తాను. యాకోబు కుమారులారా కూడి ఆలకించండి, నీ తండ్రిని ఇశ్రాయేలు మాట వినండి. రూబేను, ఇప్పుడు చూడండి అంటాడు, రూబేను నువ్వు నా పెద్ద కుమారుడు,
నా శక్తి అది నీవే. అంటే తండ్రి బలం మొట్టమొదటి ఎవరు ఉన్నదంటే ముందుగా పుట్టిన పెట్టుకునేది అన్నమాట. తండ్రి బీజము, ఆ తండ్రి బీజం ఎవరికి వెళ్ళిందంటే ముందుగా పుట్టిన బిడ్డలకు వెళ్ళింది. ఆ బలం కానీ, ఆ శక్తి కానీ, ఆ ఔన్నత్యం కానీ, ఆ ఆలోచన కానీ అది ఎవరికి వెళ్ళిందంటే ముందుగా పుట్టిన బిడ్డలకు వెళ్ళింది. అందుకంటారే నా బలము, నా శక్తి, నా ఔన్నత్యం అంతా నువ్వే. కానీ ఎంత సంపాదించుకుని నువ్వు, ఎత్తబడిసిన గుంపులో ఉండాల్సిన నీవు నీళ్ళ వలన సంచులు అయిపోతావు. ఎందుకు అయిపోతానంటే నీవు నీ తండ్రి మంచం మీద నీ తల్లిని శయించావు. నువ్వు దాన్ని అపవిత్రపరచవా. ఇది ప్రార్థన మంచమా, పాప మంచమా? ఇది పాప మంచం. ఈనాడు కూడా మంచం మీద పాప ఆలోచనలు, పాప యోచన. ఈనాడు ఎంతమంది చేస్తారండి? మంచం మీద కొనుక్కుని సెల్ ఫోన్ తీసుకుని ఎన్ని ఆలోచన చేస్తారు, బొమ్మలు చూసుకుంటా. పాప ఆలోచన ఈనాడు ఎంతమంది ఉన్నారు అని చూస్తున్నారు. వీళ్ళు ఎత్తబడరు. జ్యేష్ఠత్వం ఎవరిది? రూబేంది. పొగొట్టుకున్నాడు రూబే. చెంచులైపోయాడు. వాడి బుద్ధి మంచిది కాకుండా చెంచులైపోయాడు. నీళ్ళు ఎట్లా గడ్డేస్తే ఎట్లా చెదిరిపోతాయో వాడి మనసు కూడా అట్టుబడితే ఒక చోట ఉన్నది. ఆ మనసు చెంచుల బుద్ధి అన్నమాట. చెంచుల బుద్ధి నికరమునదు. ఆ మనసు నికరమునదు. ప్రార్థనకు వస్తారు, పాపం మానరు. ప్రార్థనకు వస్తారు, బూతులు మానరు. ప్రార్థనకు వస్తారు, అబద్ధాలు మానరు. ప్రార్థనకు వస్తారు, ఏది మానరు. అదే ఇదేది అంటారు. అదే అని గద్దిస్తే నువ్వు కాకపోతే ఇంకోడు, నువ్వు కాకపోతే ఇంకో సాగు, అసలు కాదు ఇంకో సాగు. ఈ సాగుడు కాదని ఈ చెంచుల బుద్ధి గలవాడు ఉండాలి. విశ్వాసం కొంతమంది పాపం మంచం ఇది. వాయు వరుస లేకుండా పాపాలు చేసేవాడు ఉండాలి. వాయు వరుస లేకుండా పాపాలు చేసేవాడు ఉండాలి. వాయు వరుసలు లేవండి ఈనాడు కొంతమందికి. ఈ చెల్పలు వచ్చినాక ఈ యవనస్తులకి వరుసలు లేవు, వాయులు లేవు, ఏమీ లేవు. పాపమే రుచిగా ఉండి పాపంలో తింటున్నారు, పాపాన్ని జురుకుంటున్నారు ఈనాడు. అందుకే కొత్త నిబంధనలో పౌలు భక్తులు అంటాడు ఒక మాట, చదవండి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం అంటాడు ఆ మాట. కొరింథీ రాసిన మొదటి పత్రిక 5వ వచనం అంటాడు. 5వ అధ్యాయం ఏమన్నాడు? మీలో జాగ్రత్త, మీలో విచారం ఉందని అనుకున్నాను. ఎంత ఘోరమండి. అడాం తండ్రి భార్యతో శయించాడు, ఇడం తండ్రి భార్య ఏకంగా ఉంచున్నాడు అంటాడు. అన్యుల్లో కూడా ఉండదంట. అంటే లోకస్తులో ఉండదు. ఎక్కడుంది ఇప్పుడు? ఎక్కడుంది? ఇది క్రైస్తవులో ఉంది. ఇది క్రైస్తవులో ఉంది, విశ్వాసంలో ఉందండి. అదేంటి వాక్యాలు చూపిస్తున్నారు వాళ్ళు కూడా. ఆనాడు లోతు కుమార్తెల తండ్రికి మత్తు పోసి లోతు తండ్రితోనూ సేవించి బిడ్డగా లేదా వాక్యాలు చూపిస్తారండి. బోధలు, దుర్బోధలు వచ్చినాయి. ఇప్పుడు దుర్బోధలు పడిపోతున్నారు చాలా మంది. దుర్వ్యసనాలకు బానిసలు అయిపోతున్నారు. ఇది పాపమనే మంచం. ఎడవబడతావు, జాగ్రత్త. సోదరు చెప్పండి, ఇది పాపమనే మంచం కనుక ఈ మంచంలో నువ్వు ఎత్తబడవు. ఈ మంచాన్ని విడిచిపెట్టు. ప్రార్థన మంచం మీద ఉండు. మంచం అనగా ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థన నీ పరిస్థితులని మారుస్తుంది. ప్రార్థన నిన్ను ఎత్తబడి గుంపులో ఉంచుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేడు నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. నిన్ను నన్ను ఆయన తీసుకుపోతాడు. నేడు రేపు యేసయ్య రాబోతున్నాడు. నిన్ను నన్ను ఆయన తీసుకుపోతాడు.
ఎప్పుడు తీసుకెళ్తాడు తెలవడు, వస్తాడు ఓ రోజుని వెళ్ళిపోతాం. ఎత్తబడతావా? ఎడబడతావా? ఎడబడే గుంపులు ఉన్నావా? ఎత్తబడి గుంపులు ఉన్నావు. అందుకే సిద్ధపడమన్నాడు. ఇది సిద్ధపాటు కాలం కనుక పొలంలో ఇద్దరు పని చేస్తున్నారు. ఒకరు ఎత్తబడ్డారు, ఒకరు ఎడబడ్డారు. పొలం అనగా దేని సాధులు చెప్పారు? లోకం. లోక ఆశలు ఉన్నవాడు ఎడబడతాడు, లోకాశలు జయించిన వాడు ఎత్తబడతాడు. రెండవది చెప్పండి, తిరగల. తిరగల చెప్ప విశ్వస్తున్నాను. ఎవరు తిరగల దేని సాదృశ్యం? సంఘములో. సంఘములో కదిలే వరుసలో ఉన్నావా? కదలని వరుసలో ఉన్నావా? కదలని వరుసలో ఉంటే ఎత్తబడతావు, కదిలే వరుసలో ఉంటే. మూడవది మంచం. చెప్పుకునేది చెప్పండి, మంచం. ఈ మంచం దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. ఏ మంచం ఇది? ప్రార్థనా మంచమా? పాపం చేసే మంచమా? బూతులాడే మంచమా? విభజించే మంచమా? ఏ మంచం నీది? దేవుడు నమ్ముకున్న ఏ మంచం మీద ఒప్పుకుంటున్నావు? ఏ మంచం మీద కొనుక్కుని ఏ స్త్రీలు చూస్తున్నావు? ఏ బొమ్మలు చూస్తున్నావు? ఏ పాపాలను ఆలోచిస్తున్నావు? దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మనుషులు కళ్ళు కప్పవచ్చు కానీ దేవుని కళ్ళు ఎవరు కప్పలేరు, కప్పలేరు, కప్పలేరు. ఎత్తబడి గుంపులుంటే ప్రార్థన మంచంగా ఉండు, ఎత్తబడతావు. నీలో ఎత్తబడి గుంపులు లేకుండా పాపని మంచం మీద ఉంటే ఎడబడతావు. ఎడబడ్డ వాళ్ళకి మహాశ్రమ, మహాబాధ. అందుకని ప్రభునందు ప్రేమించారా, ఈ మూడు విషయాలు యేసు వారు రెండవ రాకడలో శిష్యులు అడిగారు, అయ్యా నీ రాకడకు యుగ సమాప్తికి అసలు సూచనలు ఎడితే అప్పుడు చెప్పాడు మాట. ఈ మూడు మాటలు. హల్లెలూయా. చాలా చెప్పాడు కానీ ఈ మూడు మాటలు ఏంటంటే, ఇద్దరు పొలములు ఉంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఇద్దరు తిరగలి చుడతారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడబడతారు. ఇద్దరు ఒక మంచం మీద పండుకుంటారు, ఒకళ్ళు ఎత్తబడతారు, ఒకళ్ళు ఎడబడతారు. ఎత్తబడి గుంపులు ఉందామా? ఎడబడి గుంపులు ఉందామా? ఎత్తబడి గుంపులు ఉంటే మోకరించి ప్రార్థించి, ఎడబడి గుంపులు ఉంటే ప్రార్థన అవసరం లేదు. ఎత్తబడి గుంపులు ఉంటే ప్రార్థన చేద్దాం. దేవుడు ముందు దేవుడి కొద్ది పరిశుద్ధుడా అందరూ తెలిసి ఒక నిమిషం ప్రార్థించండి. ఒక నిమిషం పైన ఒక నిమిషం అందరి నోరు తెలిసి ఎత్తబడతావా? ఎడవబడతావా? ఏ గుంపులో ఉంటావు? ఏ గుంపులు ఉంటావు? పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు నేను యేసు ప్రభు రక్తంలో బాప్తిసం పొందాను. ఎందుకు అక్కడ తిరుగుతున్నారు? వాక్యం ఉన్నప్పుడు తిరగవద్దు, ఫోన్ చూసుకోవద్దు, ఫోన్ అవసరం లేదు. ప్రార్థనలో ఏకీపించండి. దేవుడు చూస్తున్నాడు, అందరూ చూస్తున్నాడు. ఎవరు ఆలోచనతో, ఎవరిలో ఆలోచన భయం ఉందో దేవుడు చూస్తున్నాడు. ఈ వాక్యం ఆయనేగా చెప్పింది. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. సమయంలో నువ్వు ఎక్కబడి గుంపులుంటే ప్రార్థించాయి. ఎడబడి గుంపుంటే వద్దులే, ఒక్క నిమిషమే నోరు తెచ్చి ప్రార్థన. ఇది 3 ముచ్చట. ఇది మురిగిపోయే దేహం. ఎప్పుడు మురిగిపోతామో తెలీదు, ఎప్పుడైపోతామో తెలీదు. రెప్పపాటు ఇంతలో కనుక అంతలో మనం ఆవిరంటే జీవితం అంది. దేవుడు బతికించాడు. రేపేం సమస్య తెలియదు. అయ్యా నేను ఎత్తబడి గుంపులు ఉండాలయ్యా, నేను పొలంలో ఉంటే ఎత్తబడాలి, నేను తిరగల్లో ఉంటే ఇస్తున్నప్పుడు ఎత్తబడాలి, నేను మంచంలో పడుకుంటే ఎత్తబడాలి. నేనే కాదయ్యా నా భర్త కూడా ఎత్తబడాలయ్యా, నేనే కాదయ్యా నా భార్య కూడా ఎత్తబడాలయ్యా, ఇద్దరు వెళ్ళిపోవాలయ్యా. ప్రార్థన మంచంగుంటావా? పాపమని మంచంగుంటావు. ఈనాడు చాలా మంది క్రైస్తవులు పాపమని మంచం ఎక్కువ ఆలోచిస్తున్నారు, పాపం ఎక్కువ చేస్తున్నారు. ఈ వాక్యం ద్వారా నీకు నాకు దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఈ రోజు నీకు అటువంటి పాప ఆలోచనలు, పాప యోచనలు, పాప తలంపులు, పాపాన్ని జారిస్తే దాన్ని విడిచిపెట్టేసయ్యా, అమ్మా విడిచిపెట్టయ్యా. దాని వల్ల మనకి ఏం ఆనందం లేదయ్యా. అది క్షణికమైన